ఈరోజు మా జీవితాలను మార్చిన మాకంటూ మా కెరీర్ కంటూ అర్థం చెప్పిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ గబ్బర్ సింగ్ చిత్రం 50వ రోజు ఫంక్షన్, 50 రోజుల సందర్భంగా మిమ్మల్ని అందరం కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ మా ప్రయాణంలో మొదటి నుంచి ఈ రోజు వరకు మేము మా చిత్రం గురించి ఎంత ఆలోచిస్తామో అంతకంటే ఎక్కువ ఆలోచించి మమ్మల్ని రిలీజ్ ముందు నుంచి ఈ రోజు వరకు ప్రోత్సహిస్తున్న పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ రుణం మేము తీర్చుకోలేంది, మీ సహకారం ఎప్పటికీ మరవలేంది. మీ సహాయ సహకారాల వల్లే ఈ గబ్బర్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా ఇంత రీచ్ అవడానికి మీ సహాయం ఎంతో ఉపయోగపడింది. ఈ సందర్భంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రం నిర్మించే అవకాశం నాకు కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, త్వరలో ఈ జూలై ఫస్ట్ వీక్లో 50 డేస్ విజయోత్సవ వేడుక జరుపుకుంటాం. అది అభిమానుల మధ్య జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. చాలా భారీ ఎత్తున జరుపుకుంటున్నాం. దానికి కూడా మీ సహాయ సహకారాలు కావాలి, మీ అభిమానం కావాలి. ఇలాంటి సినిమాలు నేను ఎన్నో తీయాలని మీ అందరూ ఆశీర్వాదం కావాలి. మిరపకాయ కంటే ముందు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక స్క్రిప్ట్ చెప్పాను. మిరపకాయ ఇంకో వర్షన్ చెప్పాను ఆయనకి. అప్పుడు నాకు నా వెనకాల షాక్ అనే సినిమా తప్ప ఏమీ లేదు. అలాంటి టైంలో కూడా నా ఫెయిల్యూర్ని పక్కన పెట్టి, బాబు ఈ కుర్రోళ్ళలో ఏదో విషయం ఉంది అని చెప్పి పవర్ స్టార్కి నా గురించి చెప్పి, ఫస్ట్ టైం పవర్ స్టార్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళి ఆయనకు నాతో ఒక స్క్రిప్ట్ నరేషన్ ఇప్పించిన బండ్ల గణేష్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. కొన్ని కారణాల వల్ల సినిమా జరగలేదు, బట్ ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ రాసిపెట్టి ఉంది కాబట్టి అది జరగలేదేమో అనుకున్నాను. సరే, ఏం జరిగినా అన్నీ మన మంచిగా పాజిటివ్ అనుకొని ముందుకెళ్ళాను. మిరపకాయ అయిపోయిన తర్వాత ఒకసారి పవర్ స్టార్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. సో గబ్బర్ సింగ్ అనే టైటిల్ అప్పటికే ఆయన పవర్ స్టార్ గారు ఆ సినిమాకి దబంగ్కి గబ్బర్ సింగ్ టైటిల్ ఆయనే పెట్టారు. ఈ సినిమా చేస్తున్నాను, మనం ఆల్రెడీ ఒక సినిమా చేయాలి, అప్పుడు మీకు చెప్పాను. అంటే అప్పుడు స్క్రిప్ట్ వినగా ఆయన బాగా ఎగ్జైట్ అయ్యి మనం సినిమా చేస్తామని చెప్పారు. అప్పుడు మీతో సినిమా చేస్తాను మీకు మాట ఇచ్చాను, అది కుదరలేదు కాబట్టి సినిమా చేస్తున్నా అన్నారు. మిరపకాయ హిట్ అయిందనో నేను సక్సెస్లో ఉన్నానని ఆయన ఈ సినిమా ఇవ్వలేదు. బేసిక్గా ఆయన ఎప్పుడు సక్సెస్ అని కాలేదు, ఆయన వెనకాల సక్సెస్ ఉంది. కేవలం ఆ అబ్బాయికి నేను మాట ఇచ్చిన సినిమా చేస్తాను అన్న ఒక్క మాట నిలబెట్టుకోవడానికి ఆయన నాకు గబ్బర్ సింగ్ సినిమా దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. అండ్ ఆయన ఇచ్చిన అవకాశాన్ని, ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీ అందరి సహాయ సహకారాలతో పరిపూర్ణంగా నెరవేర్చాను అనుకుంటున్నాను. డెఫినెట్గా డిప్లొమాటిక్గా మాట్లాడడం కానీ మోడెస్ట్గా మాట్లాడడం కానీ నాకు రాదు. డెఫినెట్గా నేను కష్టపడ్డాను, చాలా మంచి స్క్రిప్ట్ రాశాను, చాలా బాగా తీసాను సినిమా. కానీ ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ అవ్వడానికి మట్టుకు ఇట్స్ ఓన్లీ పవర్ స్టార్ స్టామినా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు హీరో కాకపోతే ఇంత పెద్ద విజయం వచ్చేది కాదు. ఇది నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్స్ కేవలం ఇది ఆయన పవర్, ఇది ఆయన స్టామినా. ఆయనకి హిట్ వస్తే చూద్దాము అని ఒక ఆయన ఫ్యాన్సే కాదు, యావత్ ఇండస్ట్రీ అనుకున్నారు. మిగతా హీరో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఆడుతుంది, ఈ సినిమా కొడుతున్నారు, ఆల్ ది బెస్ట్ అని చాలామంది బిఫోర్ రిలీజ్ ఫస్ట్ డే బెల్ట్ పట్టుకొని హీరో గారి పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్. అంటే మేము ఏదో గొప్పగా రాసాము, గొప్పగా తీసాము, అందుకే సినిమా ఆడేస్తుందని కాకుండా విపరీతమైన పాజిటివ్ దీవెనలు, చాలామంది బ్లెస్సింగ్స్ సినిమాకు ఉన్నాయి. బిగినింగ్ నుంచి ఫస్ట్ పోస్టర్ వచ్చిన దగ్గర నుంచి, ఫస్ట్ టీజర్ వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీబడి ఈ సినిమా కొడుతున్నారు భయ్యా, ఈ సినిమా కొడుతున్నారు భయ్యా అని చెప్పి విపరీతమైన పాజిటివ్ మెసేజ్లు. ఫ్యాన్స్ గుండెలోంచి గట్టిగా కోరుకున్నారు సంకల్పంతో ఈ సినిమా కొట్టాలి, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని. వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ దీవెనలు అన్నీ ఆ బ్లెస్సింగ్స్ వల్ల ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది అనుకుంటున్నాను. అండ్ గణేష్ గారి కసి, ఆయన బ్యానర్లో వచ్చిన 2 సినిమాలు ఆడకపోవడంతో ఆయన ఎంత కసి మీద ఉన్నారంటే, నాకు సూపర్ హిట్ కావాలి సార్, మీకు ఏం కావాలి చెప్పండి అన్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, గుజరాత్ అంటే గుజరాత్, పొల్లాచి అంటే పొల్లాచి, స్విట్జర్లాండ్ డేట్లు మారుతున్నా, అనుకున్న లొకేషన్లో కొంచెం వెదర్తో కొన్ని ప్రాబ్లం వచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నేను విజువల్గా ఆయనకి ఎలాంటి కథ చెప్పానో నేను చెప్పిన కథ స్క్రీన్ మీద రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. థ్యాంక్స్ టు బండ్ల గణేష్ గారు. ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమాకి నన్ను డైరెక్టర్గా చేసినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ లాస్ట్ 20 డేస్లో పవర్ స్టార్ గారు గుజరాత్లో ఎపిసోడ్ చేసినప్పుడు చాలామంది తెలీదు, ఈ కుడి చెయ్యి రిస్ట్ ఫ్రాక్చర్ అయ్యి చాలా ప్రాబ్లం వచ్చింది. అండ్ అట్ సేమ్ టైం దీనికి సంబంధించి బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. హెల్త్ని పనంగా పెట్టి లాస్ట్ 20 డేస్ కేవలం ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ అయితే బాగుంటుంది సార్ అని చెప్పి నేను గణేష్ గారు కోరుకోవడం మూలంగా
సినిమా బాగుంది, కొంచెం జూన్ జూలై రిలీజ్ అయ్యి ఏదో కొంచెం వర్షాలు వచ్చి రెవెన్యూ తగ్గింది, ఇలాంటివి వింటే చాలా బాధేస్తుంది సార్. సమ్మర్లో వస్తే మన సినిమా అదిరిపోద్ది అని ఈయన నేను చాలా క్యాజువల్ రిక్వెస్ట్ చేస్తే ఆయన దాన్ని చాలా సీరియస్గా తీసుకొని హెల్త్ని పనంగా పెట్టి ఈ సినిమా చేశారు.